ఓ చక్కని మాట ఉంది. దేవుడు పక్షులకు ఆహారాన్ని ఇస్తాడు కానీ గూట్లో మాత్రం వేయడు. పక్షులకు దేవుడు ఆహారాన్ని ఇస్తాడు, గూటిలో మాత్రం వేయడు. కానీ పక్షులు ఏం చేయాలి? ఆ ఆహారాన్ని వెతుక్కోవాలి, తినాలి, బ్రతకాలి. అర్థమేమిటి? దేవుడు తన చిత్తం నీ జీవితంలో చేస్తాడు, కానీ నువ్వు ఖాళీగా కూర్చుంటే మాత్రం చేయడు. నువ్వు ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేస్తాడంటే దేవుడు నీ కూతురు పెళ్లి చేయడం. నువ్వు ఖాళీగా కూర్చుని ఇంటర్వ్యూకి వెళ్లకుండా, ఎగ్జామ్స్ రాయకుండా, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయకుండా నువ్వు మాటికి సెల్ ఫోన్ మీద ఉంటే నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చే ప్రసక్తి లేదు. దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు, అదే సమయం నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.